గంజాయి సేవించే వారిని గుర్తించడానికి డ్రోన్స్ వినియోగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. సీసీటీవీలు, డ్రోన్స్ వినియోగంతో కేసుల పరిష్కారంలో వేగం పెరిగిందన్నారు. పెద్దాపురం సబ్ డివిజన్ ఏజెన్సీకి ఆనుకుని ఉండటం వల్ల గంజాయి రవాణా జరుగుతోందని తెలిపారు. కాకినాడ పోర్టు ద్వారా పీడీఎస్ పీఎం రవాణా విషయంలో దర్యాప్తు జరుగుతోందని డీఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. తర్వాత డిస్ట్రాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మేము ఈ జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ఏం చేస్తారంటే ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ గంజాయి సేవించడము, గంజాయి యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాళ్ళు మత్తులో ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రోన్ పంపించి అక్కడికి ఆ డ్రోన్ ద్వారా ఆ ఏరియాని సర్వే చేసి అక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో చూసి దానికి తగ్గట్టుగా పోలీస్ వారిని పంపించి వాళ్ళని ఆ కార్యక్రమాలను కంట్రోల్ చేస్తాం. ఎంత రిమోట్ ఏరియాస్లో ఉన్నా కూడా ఈ డ్రోన్ సహాయంతో మేము అక్కడికి వెళ్ళేసి మనుషులు ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆపరేషన్స్ ఇక్కడ జిల్లాలో రెగ్యులర్గా చేస్తున్నాం. సార్, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం క్రైమ్ రేట్ ఏమైనా పెరిగిందా తగ్గింది? క్రైమ్ రేట్ జనరల్గా తగ్గిందండి. మనకి ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ వినియోగం గత 6 నెలల్లో బాగా పెంచాము. ఈ సీసీటీవీస్ కానీ, డ్రోన్స్ కానీ, తర్వాత ఇంకా వేరువేరుగా టెక్నాలజీ, అభివృద్ధి టెక్నాలజీని వాటి కేసెస్ని త్వరగా డిటెక్ట్ చేయడం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తున్నాము. డ్రోన్స్ వాడి